టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని సిరాజ్ మహిరా సన్నిహితులు ధృవీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కలిసి కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో చేయడం, ఫోటోలకు లైక్లు కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇటీవలే లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జానాయ్ భోంస్లేతో ఈ స్టార్ పేసర్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపించాయి. కానీ వాటిని వీరిద్దరూ కొట్టిపారేశారు. తమది అన్నా చెల్లెళ్ల బంధం అంటూ చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి సిరాజ్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక మహిరా శర్మ ఎవరు అంటే తను నాగిన్ 2, బేపనా ప్యార్, కుండలి భాగ్య లాంటి హిందీ సీరియల్స్లో పాపులర్ అయింది. పలు పంజాబీ మ్యూజిక్ వీడియోస్లోనూ కూడా కనిపించింది. అయితే బిగ్ బాస్ 13లో పాల్గొన్న తర్వాత మరింత ఫేమస్ అయింది. అక్కడి తోటి కంటెస్టెంట్ పరాస్ చబ్రాతో ప్రేమాయాణం నడిపింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అయితే ఈ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ స్పందించింది. అసలేం మాట్లాడుతున్నారు, వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని మండిపడ్డారు. నా కూతురు ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి జనం ఏదైనా అనుకోవడం సహజమని, వీటిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ వార్త పూర్తిగా అబద్ధమని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా శర్మ పేర్కొంది. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాని సిరాజ్ రంజీ బాట పట్టాడు. గురువారం నుంచి నాగ్పూర్లో విదర్భాతో జరిగే ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో హైదరాబాద్ తరపున బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్ మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు.